మిత్రులారా, 2026 మార్చిలో ఆ చారిత్రాత్మక సాయంత్రం న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి హాలు ఒక అపూర్వమైన దౌత్యపరమైన నిశ్శబ్దానికి సాక్ష్యంగా నిలిచింది. వాషింగ్టన్ నుండి బీజింగ్ వరకు ప్రతి ఒక్కరూ ఊపిరి బాగపట్టుకుని ఉండిపోయారు. ఒక్కసారి ఊహించుకోండి, ఇది సాధారణమైన రోజు కాదు. ఎప్పుడైతే ఇరాన్ యొక్క రోజురోజుకు పెరుగుతున్న దూకుడు చర్యలకు వ్యతిరేకంగా ఒక అత్యంత కఠినమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టారో, యావత్ ప్రపంచం ఎప్పటిలాగే భారతదేశం మరోసారి తన పాత అలీన విధానాన్ని ధరించి ఓటింగ్కు దూరంగా ఉంటుందని ఊహించింది. కాని ఇక్కడే అతిపెద్ద మలుపు ఉంది. న్యూఢిల్లీ దశాబ్దాల నాటి తన రక్షణాత్మక విదేశాంగ విధానాన్ని నిజంగా చరిత్ర చెత్తబుట్టలో శాశ్వతంగా పడేసిందా? దీనికి సమాధానం సూటిగా, నిష్కపటంగా మరియు నిస్సందేహంగా ఉంది. అవును. భారతదేశం తన బలహీనమైన, అందరినీ మెప్పించే విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. నూతన భారతదేశం ముందడుగు వేసి ఈ తీర్మానానికి సహప్రాయోజకురాలిగా ఆవిర్భవించింది. ఇప్పుడు శ్రద్ధగా వినండి. భారతదేశం కేవలం ఒక నిష్క్రియాత్మక, నిశ్శబ్ద మద్దతుదారుగా ఓటు వేయలేదు. దానికి బదులుగా తక్షణ, దౌత్యపరమైన పర్యవసానం ఏమిటంటే, ఈ మొత్తం ఇరాన్పై అభియోగాన్ని రూపొందించిన దుభమైన అంతర్జాతీయ కూటమికి భారతదేశం ప్రధాన వ్యూహకర్తగా మరియు అగ్రగామిగా మారింది. సరిగ్గా ఈ తరుణంలోనే ప్రపంచ రాజకీయాల ఆట మొత్తం తలక్రిందులైంది. నిజమేమిటంటే, ఇది ఒక చిన్నపాటి దౌత్యపరమైన నిర్ణయం కాదు. దానికి బదులుగా ఇది నిర్భయ భారతదేశం యొక్క ప్రతిధ్వనించే ప్రపంచవ్యాప్త పిలుపు. ఇది యావత్ ప్రపంచం యొక్క ఆత్మసంతృప్తిని శాశ్వతంగా ఛేదించింది. కాని మన ముందుకు వెళ్లే ముందు మీరు కూడా భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రపంచ శక్తికి మద్దతు ఇస్తే, దయచేసి ఈ వీడియోను లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ భూకంపం లాంటి దౌత్య సంక్షోభం నేపథ్యంలో ఇప్పుడు మీ మనసులో ఒకే ఒక ప్రశ్న మెదులుతూ ఉండాలి. అసలు దశాబ్దాలుగా వ్యూహాత్మక మిత్రదేశమైన ఇరాన్కు వ్యతిరేకంగా భారతదేశం ఎందుకు నిలబడాలని ఎంచుకుంది? దీనికి సూటిగా, నిష్కపటంగా చెప్పే సమాధానం కఠోర వాస్తవికత. ఎందుకంటే ఎర్ర సముద్రం నుండి అరేబియా సముద్రం వరకు ఇరాన్ మద్దతు ఉన్న వర్గాలు క్షిపణి మరియు డ్రోన్ దాడులు చేస్తూ మన సరఫరా గొలుసులను నిర్దాక్షిణ్యంగా తెంచుతున్నాయి. ఈ కథలో అతిపెద్ద మలుపు ఖచ్చితంగా ఇక్కడే ఉంది. కొంతమంది తీవ్రవాదుల చేతుల్లో తెగిపోవడానికి, తన ఆర్థిక వ్యవస్థ యొక్క ఈ కీలకమైన జీవనాడిని రక్షణ లేకుండా భారతదేశం అస్సలు వదిలిపెట్టలేదు. ఎందుకంటే మన అంతర్జాతీయ వాణిజ్యంలో 80% కంటే ఎక్కువ ఈ సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది మరియు భారతదేశం దీనిని ఏ ఖర్చుకైనా సరే కాపాడుకుంటుంది. ఈ పొంచి ఉన్న ముప్పు యొక్క తీవ్రతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. గల్ఫ్ దేశాలలో పెరుగుతున్న అస్థిరత సగటు భారతీయుడికి ముప్పుగా పరిణమిస్తోంది. ఇది సామాన్య పౌరుడిపై గాఢమైన మరియు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే దీని భయంకరమైన పర్యవసానం ఏమిటంటే, భారతదేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పి విపరీతంగా పెరిగిపోవడం, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం, మరియు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా అస్థిరపడటం. అయితే తెర వెనుక ఉన్న నిజం మాత్రం పూర్తిగా భిన్నమైనది. ఇది 2026 నాటి కొత్త, దుఃఖమైన భారతదేశం. ఇది ఇకపై కేవలం ప్రేక్షక పాత్ర వహించి మౌనంగా పక్కన కూర్చుని జరిగే పరిణామాలను చూస్తూ సంతృప్తి చెందే బలహీన దేశం కాదు. దానికి భిన్నంగా నేటి భారతదేశం తన 8% జీడీపీ వృద్ధి అనే సువర్ణ స్వప్నాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉంది. భారతదేశం తీసుకున్న ఈ చారిత్రాత్మక చర్య కేవలం సముద్ర వ్యవహారాల గతిని మార్చడమే కాకుండా అది ఒక భారీ అహంకారాన్ని కూడా బద్దలు కొట్టింది. అయినప్పటికీ అసలైన ఆట మాత్రం దౌత్యపరమైన మూసిన తలుపుల వెనుకనే జరిగింది. ఈ గందరగోళం మరియు సముద్రపు ఉగ్రవాద మధ్య పదే పదే వినిపించిన ఆ శక్తి పేరు మరేదో కాదు, ఇరాన్. ఇరాన్ పాలకులందరూ మరియు నిజానికి వారి మొత్తం ప్రభుత్వం కూడా ఒక భారీ భ్రమలో కొట్టుమిట్టాడుతున్నారా? అవును. చాబహార్ నౌకాశ్రయంలో భారతదేశం చేసిన బహుళ బిలియన్ డాలర్ల వ్యూహాత్మక పెట్టుబడి దృష్ట్యా న్యూఢిల్లీ తమకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఎప్పటికీ రాదని వారు పూర్తిగా నమ్మారు. సరిగ్గా ఇక్కడే వారు తమ అతిపెద్ద దౌత్యపరమైన తప్పిదాన్ని చేశారు. కేవలం తమ బహుళ బిలియన్ డాలర్ల పెట్టుబడులను కాపాడుకోవాలనే ఆశతో
భారతదేశం తన జాతీయ భద్రతా ప్రయోజనాలను విస్మరించే సాహసం ఖచ్చితంగా చేయలేదు. నేటి వాస్తవం పూర్తిగా భిన్నంగా ఉంది. దేశ సముద్ర సరిహద్దుల సమగ్రత విషయానికి వస్తే, నూతన భారతదేశం పెట్టుబడుల కంటే జాతీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందని భారత్ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇప్పుడు ఈ దుభమైన వైఖరి పర్యవసానాలను గమనించండి. దీర్ఘకాలిక స్నేహాల ఒత్తిడికి తలొగ్గా భారతదేశం వెనక్కి తగ్గలేదు. దానికి విరుద్ధంగా నూతన భారతదేశం గత సంబంధాలు ఏవైనా సరే పణంగా పెట్టడానికి ఏమాత్రం వెనుకాడదు. ఈ ఒక్క నిర్భీక నిర్ణయం యొక్క గాఢమైన పర్యవసానం ఏమిటంటే, నేటికి టెహ్రాన్లోని అధికార వర్గాల్లో ఒక భయానక నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఎందుకంటే వారి అతిపెద్ద ఆసియా భాగస్వామి దేశమే వారిని బహిరంగంగా బట్టబయలు చేసింది. భారతదేశం చేపట్టిన ఈ దౌత్యపరమైన చర్య మధ్యప్రాచ్యపు సమస్త భౌగోళిక రాజకీయ అధికార సమతుల్యతను శాశ్వతంగా మార్చివేసింది. ఈ క్షణం నుండి ప్రపంచ వ్యూహరచన స్వరూపమంతా తలక్రిందులైపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి అగ్రరాజ్యాలు దశాబ్దాల తరబడి సాధించలేకపోయిన ఆ బృహత్తర కార్యాన్ని భారతదేశం ఒక్క దెబ్బతోనే సాధించగలిగిందా? అవును. తన సమస్త వ్యూహాత్మక బలగాలు, ఆయుధాలు మరియు కఠినమైన ఆంక్షలు పాశ్చాత్య దేశాలు సాధించడంలో విఫలమైన చర్యలు ఉన్నప్పటికీ, భారతదేశం తన దౌత్యశక్తి ద్వారా ఆ లక్ష్యాన్ని వాస్తవరూపంలోకి తెచ్చింది. ఆ సమయంలో వాషింగ్టన్లో కొలువుదీరిన విధానకర్తలు ఒక తీవ్రమైన అపోహలో ఉన్నారు. భారతదేశం ఈ చర్యలను కేవలం వారి ఒత్తిడితోనే చేపడుతోందని, మరియు వారు భారతదేశాన్ని తమ పావుగా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని వారు భావించారు. అయితే 2026 నాటి ఆత్మవిశ్వాసం గల శక్తివంతమైన భారతదేశం ఏ పాశ్చాత్య అగ్రరాజ్యానికి లొంగి ఉండే దేశంగా గాని లేదా కేవలం ఒక పావుగా గాని ఎప్పటికీ మనుగడ సాగించలేదు. ఎందుకంటే తన స్వంత స్వతంత్ర నిర్ణయం ఆధారంగా ఈ చర్య తీసుకోవడం ద్వారా భారతదేశం అమెరికా పక్షాన ఉన్న ఈ అహంకారాన్ని పూర్తిగా తునాతునకం చేసింది. ఇప్పుడు ఈ భౌగోళిక రాజకీయ క్రీడను అరబ్ దేశాల దృక్కోణం నుండి చూద్దాం. ఈ మొత్తం సంఘటనల పరంపరలో అత్యంత ముఖ్యమైన మరియు సానుకూల ఫలితం ఏమిటంటే, సౌదీ అరేబియా, యుఏఈ మరియు జోర్డాన్ వంటి తన అరబ్ మిత్రదేశాలకు భారతదేశం గట్టి హామీ ఇచ్చింది. ప్రతి సంక్షోభ సమయంలోనూ భారతదేశం ఒక బండరాయిలా వారికి అండగా నిలుస్తుందని మరియు వారికి ఒక నిజమైన భాగస్వామి దొరికిందని. ఈ మొత్తం గందరగోళం మధ్య మరియు ఈ భౌగోళిక రాజకీయ చదరంగంపై మరొక ఆటగాడు ఉన్నాడు. మధ్యప్రాచ్యానికి తానే కొత్త ఖలీఫా అని ఊహించుకున్నవాడు. అయితే అతని సొంత కుయుక్తి చివరికి అతనికే ఎదురు దెబ్బ తగిలింది. ఆ ఆటగాడే డ్రాగన్, చైనా. ఇరాన్ను నిరంతరం ఒక పావుగా వాడుకుంటూ చమురు సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని స్థాపించడానికి చైనా ప్రయత్నించింది. అయినప్పటికీ ఇస్లామిక్ దేశాల మధ్య తనను తాను ఒక రక్షకుడిగా నిలబెట్టుకునే ప్రయత్నంలో చైనా పూర్తిగా విఫలమైంది. ఇందుకు కారణం, అరబ్ దేశాల ముందు తప్పుడు దౌత్య వాగ్దానాలు చేసి, ఆ దేశాల ముందు చైనా తప్పుడు దౌత్య వాగ్దానాలు చేసి కీలకమైన సమయంలో పూర్తిగా అదృశ్యమవ్వడమే. ఇరాన్ మద్దతు ఉన్న తీవ్రవాద బృందాలు అరబ్ దేశాలపై నిరంతర డ్రోన్, క్షిపణి దాడులు జరుపుతున్నప్పుడు మరి చైనా నిజంగా వారి నిజమైన రక్షకురాలిగా నిరూపించుకుందా? వాస్తవం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. చైనా కేవలం తన వాణిజ్య ప్రయోజనాలను మాత్రమే కోరుకుంటూ ప్రేక్షక పాత్ర పోషించింది. వారి భద్రతకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే భారతదేశం విజయం సాధించింది. భారతదేశం ముందుకు వచ్చి లెక్కించిన సాహసం చేసి న్యాయానికి మద్దతుగా గట్టిగా గళం విప్పింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్కు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని సహప్రాయోజితం చేయడం ద్వారా అది తనకు తానుగా ఒక కీలక స్థానాన్ని శాశ్వతంగా సురక్షితం చేసుకుంది. తత్ఫలితంగా చైనా యొక్క దుష్ట ప్రణాళిక పూర్తిగా చిన్నాభిన్నమైంది. భారతదేశం యొక్క దౌత్యపరమైన సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు డ్రాగన్ను పూర్తిగా పక్కకు నెట్టివేయడంతో చైనా ఇకపై మధ్యప్రాచ్యంలో తన ఆధిపత్యాన్ని స్థాపించుకోలేకపోతుంది. ఓ శత్రువు అక్కడ నిరాశతో పళ్ళు కొరుకుతూ నిలబడి ఉంది. కాని ఈ మొత్తం కథ కేవలం ఐక్యరాజ్యసమితి ఓటుకు మాత్రమే పరిమితమని మీరు విశ్వసిస్తే, అప్పుడు మీరు అసలు సమస్యకు చాలా దూరంలో ఉన్నట్లే. అసలు
నిజం నేరుగా భారతదేశ ఖజానాతో ముడిపడి ఉంది. ఇరాన్కు వ్యతిరేకంగా భారతదేశం తీసుకున్న ఈ చర్య కేవలం ఒక దౌత్యపరమైన ఓట ఎంతమాత్రం కాదు. ఇది ఒక భారీ, సమగ్రమైన మరియు సుదూర దృష్టిగల ఆర్థిక వ్యూహంలో భాగం. దాని దృష్టి మన భవిష్యత్ గేమ్ చేంజర్ ప్రాజెక్ట్పై గట్టిగా నిలిచి ఉంది. ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినండి. భారతదేశ మధ్య ప్రాచీన యూరప్ ఆర్థిక కారిడార్ లేదా ఏఎంఈసి ని సాకారం చేయడంలో భారతదేశం అత్యంత నిబద్ధతతో ఉంది. మధ్యప్రాచ్య మార్గాల ద్వారా భారతదేశాన్ని యూరప్లోని విశాలమైన మార్కెట్లకు నేరుగా అనుసంధానించే ఈ చారిత్రాత్మక కారిడార్ను ఏ విధంగానైనా నిర్మించాలని అది నిశ్చయించుకుంది. ఇరాన్ పోషించిన తీవ్రవాదులు ప్రయోగించిన అగ్ని మరియు మందుగుండు సామగ్రి నీడలో ఈ ప్రతిష్టాత్మక బహుళ బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ ఎప్పుడైనా వర్ధిల్లగలిగేదా? అది అస్సలు అసాధ్యం. అందుకే భారతదేశం ఈ ఆర్థిక మార్గాన్ని మరియు దాని బంగారు ఆర్థిక భవిష్యత్తును ఉగ్రవాదానికి బలి కాకుండా కాపాడటానికే ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క దౌత్యపరమైన ఎత్తుగడతో భారతదేశం తన వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడమే కాకుండా తన వ్యూహాత్మక ప్రభావాన్ని కూడా బలోపేతం చేసుకుంది. అదే సమయంలో చైనా యొక్క శక్తివంతమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఈనాడు సముద్ర తరంగాలపై ప్రతిధ్వనిస్తున్న భారతదేశ గర్జన ఎవరికీ రహస్యం కాదు. మరియు సరిగ్గా ఇదే నిర్ణయాత్మక చర్య భారతదేశాన్ని ప్రపంచంలోని మిగతా దేశాల నుండి వేరుగా నిలుపుతుంది. 2026లో హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం అంతటా భారత నౌకాదళం ప్రదర్శిస్తున్న తీవ్రమైన దూకుడు మరియు ఒధూతిని దృష్టిలో ఉంచుకుంటే ఈ దౌత్య విజయం నుండి దానికి వాస్తవానికి గట్టి మద్దతు లభించిందా? అవును. ఈరోజు మన శక్తివంతమైన యుద్ధనౌకలు సముద్రపు దొంగలు మరియు డ్రోన్ దాడులకు గట్టి సమాధానమిస్తున్నాయి. మరియు ఇది భారతదేశపు కొత్త విధానానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఇప్పుడు చర్యలు తీసుకోవడంలో భారతదేశపు విధానాన్ని ఒక్క క్షణం గమనించండి. మనం ఇకపై శాంతిపై కేవలం డొల్ల ఉపన్యాసాలు ఇవ్వడం లేదు. దానికి బదులుగా మేము ఇప్పుడు తీవ్రమైన ఎదురుదాడిని గట్టిగా విశ్వసిస్తున్నాము. మరియు ఒక శక్తివంతమైన అగ్నిమాపక సిబ్బంది వలె మేము భూమి మరియు సముద్రం రెండింటి మీదుగా ప్రత్యక్ష చర్య తీసుకుంటాము. ప్రపంచం మరియు ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చేవారు ఇప్పుడు న్యాయం సాధించడానికి భారతదేశం ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉందని ప్రపంచ దేశాలు గ్రహించాయా? అవును. ఇక్కడ ప్రత్యక్షమైన గట్టి సందేశం ఏమిటంటే అది ఇరాన్ అయినా లేదా మరే ఇతర దేశమైనా ఎవరైనా అంతర్జాతీయ శాంతికి భంగం కలిగిస్తే భారతదేశం బహిరంగంగా వారిని బయటపెడుతుంది. ప్రపంచ శక్తిగా ఎదగడానికి భారతదేశం వేసిన అత్యంత ముఖ్యమైన ముందడుగు ఇది. నిజానికి భారతదేశం యావత్ ప్రపంచానికి గట్టిగా, స్పష్టంగా నిరూపించింది తాను గ్లోబల్ సౌత్కు ఏకైక, తిరుగులేని నాయకురాలిగా నిలుస్తుందని, ఎవరి ఒత్తిడికి తలొగ్గడానికి నిరాకరిస్తుందని. ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. ఈ భౌగోళిక, రాజకీయ చదరంగం గురించి మననం చేసుకోండి. భారతదేశం తీసుకున్న ఈ దుఃఖమైన చర్య సమర్థనీయమేనా? ఒక నిజమైన భారతీయుడిగా ఈ గంభీరమైన విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ విభాగంలో మాతో తప్పకుండా పంచుకోండి. జై హింద్.